జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని కుటుంబ స్థానంలో ఉన్నారు. రాహుతోనూ, బుధుడితోనూ, సూర్యుడితోనూ అలాగే శుక్రుడితోనూ కలిసి ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. ధనపరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అధికంగా ఉంటారు. ఈ వారంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమాధిపతి అయిన సూర్యుడు రాహుతోనూ, శనితోనూ, శత్రుగ్రహాలతో ఉండటం మూలంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుంది. మ్యారేజ్ పరంగా మాత్రం దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మూడవ వ్యక్తి మూలం గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే డబ్బు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు డబ్బు ఇచ్చి మీరు శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. డబ్బు ఇవ్వకండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. అష్టమంలో కేతువు, చంద్రుడు ఉండబోతున్నారు. ఈ వారాంతంలో కొంచెం హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. చిన్నపాటి సర్జరీస్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకపోతే కనుక ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉండబోతోంది. మీరు బాస్తోనూ మేనేజర్తోనూ జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతుంది. కెరియర్ పరంగా ముఖ్యంగా గ్రోత్ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. బిజినెస్లో మూడో వ్యక్తి మూలంగా గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా జాబ్ కనుక చేంజ్ అవ్వాలనుకుంటే కనుక మీరు శనికి తైలాభిషేకం చేయించండి. దాని తర్వాత జాబ్ చేంజ్ అవ్వండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువు యోగిస్తున్నారు కుంభరాశి వారికి. దాని మూలంగా ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా సరే మీకు డబ్బు పరంగా మాత్రం లోటు అంటూ ఉండదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.